అందరికీ నమస్తే, వెల్కమ్ టు నా సమతారెడ్డి స్టూడియో. అయితే ఇట్లాంటి శారీస్ రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైం ఉండొచ్చు, చందేరి ప్రింట్ శారీస్. సో ఇది చాలా యాప్ట్గా ఉంటుంది కదా సమ్మర్కి అయితే. సో అవే చూద్దాం. సో అయిపోయింది. సో ఇవాళ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ ప్రింట్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి లాస్ట్ టైం వచ్చిన దానికంటే. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించేది కాపర్ సల్ఫేట్ బ్లూకి వచ్చి మనకి బ్లూకి వచ్చేసి బ్రౌన్ వచ్చింది. ఇక్కడ ఎడ్జ్కి కొంచెం అజ్జక్ లాగా ఇట్లా ప్రింట్ వస్తుంది, మధ్యలో చిన్న చిన్న లోటస్లు వస్తాయి, టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్, ఫాల్ కరెక్ట్గా పడుతుంది, హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. పళ్ళు కూడా ఇట్లా ఉంటుంది. ఇదేంటంటే మరీ బాడీ హగ్గింగ్ ఉండదు, బట్ బాడీ ఫ్రెండ్లీగా ఉంటుంది, సమ్మర్కి చాలా యాప్ట్గా ఉంటుంది. పర్సనల్గా నాకు చాలా చాయిస్ ఇట్లాంటివి. చిన్న ఏజ్ వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు, ఆఫీస్కి కానీ బయటికి కానీ ఈజీగా అట్లా డ్రైప్ చేసుకోవడం. అండ్ మెయిన్ వాషబుల్. కాకపోతే ఈ శారీస్ పెట్టినప్పుడు వేరే శారీస్ అంతా పెట్టకండి, కలర్ పోయే ఛాన్సెస్ ఫస్ట్ టైం ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం మాత్రం కొంచెం సాల్ట్ వాటర్లో పెట్టి హ్యాపీగా నీడకి ఎండేస్తే బిందాస్. ఇంకా లుక్ వైజ్ కూడా నీట్గా అఫీషియల్గా బాగుంటుంది. బాగున్నాయి కదా. సో ఈ కలర్ కాంబినేషన్స్ ఎవ్రీథింగ్ చూసే ముందు ప్రైస్ విషయానికి వస్తే సేమ్ ప్రైస్ 2150 విత్ ఫ్రీ షిప్పింగ్. ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ ఏమీ లేదు. ఫస్ట్ కలర్ కాంబినేషన్ లాగానే ప్రింట్ సేమ్, బట్ కలర్ కాంబినేషన్ ఇది బ్రౌన్కి ఎడ్జ్కి వచ్చేసి బ్లాక్ వచ్చింది. సేమ్ అజ్రక్ ప్రింట్ లాగా ఎడ్జ్ కనిపిస్తుంది, మధ్యలో మాత్రం మనకి ఇవి లోటస్లు. పళ్ళు ఇట్లా, బ్లౌజ్ ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తున్నా. ఈ ప్రింట్ వచ్చేసి ఇట్లా బార్డర్ వస్తుంది, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. సో ఇదే స్టిచ్ చేయించుకోండి, మంచిగా సస్టైన్ కూడా అవుతుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్. ఇప్పుడు ప్రింట్ మారింది. ఫస్ట్ 2 లోటస్, ఇది వచ్చేసి ఈ పువ్వులు చిన్న చిన్న పువ్వులు ఆల్ ఓవర్గా కంప్లీట్గా వచ్చినాయి. అండ్ ఎడ్జ్ కూడా ఒక బార్డర్ వేరే కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ బ్రౌన్ వస్తుంది జరీ దాంతో. మధ్యలో కలర్ కాంబినేషన్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ పైన ఈ సటిల్గా ఉన్న కలర్స్ తోటి ఫ్లవర్స్ వచ్చినాయి. తర్వాత బ్రౌన్ది మనకి పళ్ళు వస్తుంది, వెరాస్ కాంట్రాస్ట్ ఎడ్జ్కి ఏదైతే ఉందో అదే బార్డర్ మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. ఇదే సేమ్ ప్రింట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ మనకి ఇంకా ఉన్నాయి, సేమ్ ఉన్నాయండి. ఈ టు సేమ్. ఇందాక మెహందీ గ్రీన్, ఇప్పుడు లైట్ బ్రౌన్. మీరు కూడా ఎడ్జ్కి బ్లాక్ వచ్చింది, సేమ్ అవే డీటెయిల్స్. పళ్ళు ఇట్లా, బ్లౌజ్. నెక్స్ట్ మంచి లైట్, చాలా లైట్ ఆనియన్ పింక్ ఆర్ స్కిన్ టోన్ కలర్. ఈ కలర్ పైన బ్రౌన్ షేడ్వి మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి, ఎడ్జ్కి వచ్చేసి బ్లాక్. తర్వాత ఇది పళ్ళు, బ్లౌజ్ బ్లాక్ వచ్చింది. తర్వాత ఇది బేజ్ కలర్కి మనకి బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది. ఇంతకు ముందుది ఇది సేమ్ ప్రింట్స్ మళ్ళీ. సో అన్నిట్లో ఆల్మోస్ట్ 2 సేమ్ ప్రింట్స్ ఉన్నాయి, 2 కలర్ చాయిస్ ఉంది. సో బ్రౌన్ కాంబినేషన్, సేమ్ బ్రౌన్ పళ్ళు విత్ బ్రౌన్ ప్రింటెడ్ బ్లౌజ్. దీని తర్వాత ఎలిఫెంట్ గ్రే. ఇది ఎలిఫెంట్ గ్రేకి ఎడ్జ్కి మాత్రం డార్క్ కాఫీ బ్రౌన్ వచ్చింది, బ్లాక్ కాదు. మధ్యలో ఇట్లా వచ్చినాయి చిన్న బర్డ్స్ లాగా. కాఫీ బ్రౌన్ది మనకి పళ్ళు అండ్ కాఫీ బ్రౌన్ది మనకి ఇది బ్లౌజ్. సేమ్ ఈ దాంట్లో ఇంకొక చాయిస్ బ్రౌన్, బ్లాక్ ఎడ్జ్లో పళ్ళు, ప్రింటెడ్ బ్లాక్ బ్లౌజ్. మళ్ళీ డార్క్ మెహందీ గ్రీన్ కలర్, ఆల్మోస్ట్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్కి వచ్చేసి ఈ మధ్యలో మీకు కనిపించేవి ఇవి స్టెయిన్స్ కాదు, ఒకసారి చూడండి. ఇది ప్యాటర్న్ మనకి ఇట్లా వచ్చింది, అంతటా కనిపిస్తుంది చూడండి. కంప్లీట్ శారీ మొత్తం కూడా కొంచెం షిబోరీ స్టైల్ లాగా టచ్ అప్ ఉందన్నమాట. ఈ బ్రౌన్ది అంతటా కూడా ఉంది. సో అది యూ నీ నాట్ వరీ. అండ్ ఫ్లోరల్ది కంటిన్యూ అవుతుంది. ఎడ్జ్కి వచ్చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ బ్రౌన్ వచ్చింది. పళ్ళు ఇది. దీంట్లో బ్లౌజ్ కొంచెం సెల్ఫ్ ప్రింట్, సేమ్ ఈ బ్లాక్ మనకి ఏదైతే షిబోరీ స్టైల్లో వచ్చిందో ఇది మనకి బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు నేను చూపించిన కొంచెం మష్రూమ్స్ స్టైల్లో ఉన్న సేమ్ ప్యాటర్న్ దీంట్లో కూడా కంటిన్యూ అయింది. డార్క్ నేవీ బ్లూకి ఎడ్జ్కి వచ్చేసి బ్రౌన్ పళ్ళు. దీంట్లో కూడా అంతే, ఈ బ్లాక్ లాగా షిబోరీ స్టైల్ అనమాట. అది మనకి దూరం నుంచి స్టేస్ లాగా ఉంటుంది. ఈవెన్ యూ క్యాన్ సీ ద బ్లౌజ్ ఆల్సో. డార్క్ మెరూన్ అండ్ కొంచెం బ్రౌన్ కలిసిన షేడ్. ఇది మళ్ళీ డిఫరెంట్ ప్యాటర్న్, బట్ ఇది లాస్ట్ ఒకటి సింగిల్. దీంట్లో కలర్స్ చాయిస్ లేదు. డార్క్ బ్రౌన్, ఎడ్జ్కి వచ్చేసి నేవీ బ్లూ, పళ్ళు, తర్వాత బ్లౌజ్.
సో ఇవాళ చేసే కలర్స్ అన్ని కూడా కొంచెం దగ్గరగా అనిపిస్తుంది, ఆరల్స్ ప్రింట్స్ దగ్గరగా అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు దయచేసి నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ప్రీవియస్ తెప్పించుకున్న శారీస్కి ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.